వధూవరులు అగ్ని ప్రదక్షిణాలు చేయాలి. ఏం చేస్తున్నావు? ఏంటి ఇలా రెడీ అయ్యొచ్చావు? బ్రైడ్స్ మేడ్ ఫోటోషూట్కి ఇంకా టైం ఉంది. అయినా నీ నగలేవి? నా ఫోటోషూట్ పాడైందంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. ఫోటోషూట్ పాడవుతుందేమో అని భయపడుతున్నావా? అరే యార్, ఇక్కడ నీ పెళ్లి మొత్తం ఆగిపోయేలా అనిపిస్తుంది. ఏంటి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? మీ అత్తయ్యకి మొత్తం తెలిసిపోయింది. నేను పోలీస్ కంప్లైంట్ చేస్తాను. వద్దా ఆంటీ, ప్లీజ్ 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 ప్లీజ్, పోలీసులను పిలవద్దు ప్లీజ్. మరైతే చెప్పు. ఉన్నతి ధ్రువుని 3 ఏళ్ల నుంచి ప్రేమిస్తోంది. ఉన్నతి ధ్రువుల వీడియో వైరల్ అయింది కదా, అది ఉన్నతిని స్వయంగా వైరల్ చేయించింది. ఐఎమ్ సో సారీ ఉన్నతి, నేను చెప్పాల్సి వచ్చింది. అమ్మా దుర్గమ్మ తల్లి, అత్తయ్యకి తెలిసిందంటే ఆవిడ ఖచ్చితంగా రాఘవన్నయ్యకి చెప్పేస్తారు. అని నాకు ధ్రువ్ శాశ్వతంగా దూరం అయిపోతాడు. ఈ పెళ్లి ఆపండి. ఏమైంది అత్తయ్య? నేను నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అత్తయ్య ప్లీజ్. నీకు తెలుసా రాఘవ, ఉన్నతి మనకి ఏం చేసిందో? మనకి నమ్మక ద్రోహం చేసింది, మనల్ని మోసం చేసింది, నాటకాలాడింది. అది మనతో కొన్ని పనులు చేయించుకోవడానికి, వాటిని చేయడానికి మనం ఎప్పటికీ సిద్ధపడేవాళ్ళం కాదు. వద్దత్తయ్య ప్లీజ్. నీకు తెలుసా రాఘవ, ధ్రువ ఉన్నతిలా ఆ వీడియో, దాని కారణంగా ఊళ్ళో మనము అందరి ముందు అపకీర్తి పాలయ్యాం. ఎంత పరువు నష్టం జరిగింది. రాఘవ, నీ చెల్లి నీ ప్రేమని, అభిమానాన్ని తన స్వార్థానికి అలుసుగా తీసేసుకుంది. నీకు తెలుసా, ఆ వీడియో వేరే ఎవరో కాదు, స్వయంగా ఉన్నతిని తీయించింది. ఎందుకంటే నిజం ఏంటంటే, ఉన్నతి ఎన్నో ఏళ్ల నుంచి ధ్రువాన్ని ప్రేమిస్తోంది.
నీ ప్రేమ గారాల వల్ల దారి తప్పిన ఈ తిక్క పిల్ల తను తన మంచి చెడుల గురించి ఆలోచించలేదు, కుటుంబ పరువు గురించి ఆలోచించలేదు. తను ఆ వీడియోని ఆయుధంలా వాడి మన చేతులు కట్టేసింది. అది మనం మాట్లాడకుండా ఈ ధ్రువతో ఇచ్చి పెళ్లి చేయడానికి. ఉన్నతి, ఇదంతా నిజమా? ధ్రువ్, అదే ఉన్నతి, చెప్పు, అడుగుతున్నది నిన్నే. అన్నయ్య ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను. ఉన్నతి, నువ్వేం ఆలోచిస్తున్నావు? మీ అత్తయ్య పెళ్ళి ఆపేశారు. థ్యాంక్ గాడ్, ఇదంతా నా భ్రమ. అండ్ ఆవిడ అందరికీ నీ గురించి నిజం చెప్పేయబోతున్నారు. ఉన్నతి, ఏదో ఒకటి చెయ్యి తొందరగా. విషయం ఏంటి శైలజ గారు? మీరు హఠాత్తుగా ఈ పెళ్ళెందుకు ఆపించేశారు? నేను గనక ఈ పెళ్లి ఇప్పుడు ఆపుండకపోతే చాలా ఆలస్యం అయిపోయుండేది. నేను అత్తయ్యని ధ్రువుని నా నుండి దూరం చెయ్యనివ్వను. రాఘవ, విషయం ఏంటంటే అత్తయ్య, పూజ నీకు విషయం చెప్పేసిందా? తను నాకు చెప్పింది అని. అత్తయ్య, నేను చెప్పేది వినండి. ఇంకొక్క మాట కూడా వినను. నేను నీ మోసం కారణంగా నా ఇంటి పరువుని పణంగా పెట్టలేను. ఇంటి పరువు వీరుబావ జైలుకు వెళ్ళినా పోతుందత్తయ్య. ఒకవేళ నా నిజం బయటికి వస్తే వీరుబావ నిజం కూడా వస్తుంది. నాకు మీ గురించి, వీరుబావ గురించి నిజం తెలుసు. చాయిస్ మీదే. అత్తయ్య, ఏమైంది? అంతా ఓకే కదా? ఉన్ని, ఏంటి విషయం? అది విషయం ఏ ఉంటుంది? నీ చెల్లెలి కోరికలకి అంతే లేకుండా పోతోంది. ఇప్పుడు ఇంకొక కోరిక కోరుతోంది. అంటోంది, అత్తయ్య నా అప్పగింతలు చాలా ఘనంగా చెయ్యండి అని. అరే చేస్తానులే పిచ్చి పిల్ల. కానీ మీరు పెళ్ళెందుకు ఆపారు? ఆ? పెళ్ళి అది నేను పెళ్లి ఎందుకు ఆపానంటే, అది నాకు ఆ కొంగుముడి లూజ్గా అనిపించింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ 7 జన్మల బంధంతో ముడిపడబోతున్నారు. కొంగుముడి కనీసం ఏ మాత్రమైనా బలంగా ఉండాలి కదా, 7 ప్రదక్షిణల వరకైనా ఉండాలి కదా. నేను ముడి వేస్తాను. అమ్మ
రేఖ రాఘవుల పెళ్లి ఆపేయాలనుకుంది, కానీ ఇప్పుడేమో బంధాన్ని ఇంకా బలం చేసే ముడి వేస్తుంది. హఠాత్తుగా అసలు అంతలా ఏం జరుగుంటుంది తెలుసుకోవాలి. ఇదిగోండి ముడి గట్టిగా ఉంది. కానివ్వండి, ప్రదక్షిణలు మొదలు పెట్టండి. మిగిలిన ప్రదక్షిణలు వధువు ముందు ఉండి పూర్తి చేయాలి. అత్తయ్య, ఏడు అడుగులు పూర్తయినట్టే. ఇక మీరు వధువు మెడలో మంగళసూత్రం కట్టండి. నీకివన్నీ ఎప్పుడు తెలుసా? వీరుబావ మీతో చెప్తున్నప్పుడు విన్నాను. ఆయన సుధీర్ నోరు ఎలా మూయించారో అని. సుధీర్ నేను చేసిన అవినీతి పనులు దాచటానికి ఒక పావు మాత్రమే. ఆట నాదే, ఆడింది నేనే. కానీ సుధీర్ వాడు నా పావు అంతే. ష్! ఎవరో ఉన్నారు. సరే అయితే నీకు తెలిసింది ఆ సుధీర్ ఒక దొంగ అని అయితే నువ్వే అనుకుంటున్నావు. నువ్వు నీ అబద్ధాన్ని ఎంతవరకు దాచగలవు? రాఘవ నీ మీదే ప్రాణం పెట్టుకున్నాడు. నీకెంత ధైర్యం ఇంత మోసం చేయడానికి? రాఘవన్నయ్య మిమ్మల్ని కూడా పూజిస్తుంటాడు. కానీ మీరు కూడా స్వార్థంతో తన గుడ్డి నమ్మకాన్ని అలసుగా తీసుకుంటారు కదా. మీకు నిజం తెలిసినా కూడా మీరు నేరస్తుని దాస్తున్నారు అని అన్నయ్యకి తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో ఆలోచించండి. చూడు, నువ్వు నన్ను నీ మాటలతో బెదిరించడానికి ప్రయత్నించుకో. నీ మోసం ద్రోహంతో జరిగే పెళ్లి కారణంగా ఈ రోజు నా రాఘవని ఆ రిపోర్టర్ రేఖని పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. తనంటే వాడికిష్టం లేదు, మాకు కూడా. నా నిజం బయటపడితే ఏమవుతుంది? పెళ్ళాగిపోతుంది. కానీ నేను ఇంట్లోనే ఉంటాను. కానీ వీరుబావ నిజం బయటపడింది అంటే తను ఇంట్లో ఉండరు, జైలుకు వెళ్ళిపోతారు. మీకది ఓకే అయితే వెళ్ళండి. మీకేం కావాలంటే అది చేసుకోండి. నేనేదైతే చేశానో దానికి నాకు బాధగానే ఉంది. కానీ నేను ఇలా చెయ్యాల్సి వచ్చింది ఎందుకంటే నేను ధ్రువుని ప్రేమిస్తున్నాను. మీరెలా అయితే వీరుబావ నిజాన్ని దాచారో అలానే, ఎందుకంటే మీరు వీరుబావని ప్రేమిస్తున్నారు. ఇక నిర్ణయించుకోవాల్సింది మీరే. ఎందుకంటే ఈరోజు కేవలం పెళ్లి మాత్రమే ఆగిపోదు. బంధాలు తెగిపోతాయి, నమ్మకాలు ముక్కలవుతాయి, ఈ ఇల్లు ముక్కలవుతుంది.
నర్మదా నువ్వా? మీరు నన్ను చూసి ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు? ఏదో నేను ఈ కుటుంబంలో భాగం కాదన్నట్టు. నేను ఇదే కుటుంబంలో మనిషిని. చూడు నర్మదా, నేను అర్థం చేసుకోగలను. నువ్వు కానీ ఇందులో అర్థం చేసుకోవాల్సిందేముంది? ఐ మీన్, రేఖ కుటుంబం నా కుటుంబమే, అండ్ రేఖ నా కూతురు లాంటిది. మరి రాఘవ? రాఘవ్? ఓహో, అయితే రేఖని పెళ్లి చేసుకుంటున్న ఆ లక్కీ పర్సన్ రాఘవేనా? రైట్? ఓ దుర్గమ్మ తల్లి, అంటే దీని అర్థం తనకి ఇంకా జ్ఞాపక శక్తి తిరిగి రాలేదు. రాఘవ తన కొడుకు అని కూడా తనకు అస్సలు గుర్తులేదు. ఇక మీరు వధువు మెడలో మంగళసూత్రం కట్టండి. ఇక మీరు వధువు నుదుట కుంకుమ పెట్టండి. వివాహం సుసంపన్నమైంది. నాకు తెలిసిందేంటంటే, రాఘవ ఉన్నతి ఫోటోలు చూసి కళ్ళలో నీళ్ళొచ్చాయని. ఎందుకో తెలీదు, మొదటిసారి బయట వాళ్ళని చూసి నా వాళ్ళు అనిపించింది. ఎలా అనిపించిందంటే ఏదో పాత బంధం ఉన్నట్టు, అది నా చేజారిపోయినట్టు. నాకు కూడా చాలాసార్లు అలాగే జరిగిందండి. కొంతమందిని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు మనకి ఎక్కడో బాగా తెలిసినట్టు. అప్పుడు మళ్ళీ నాకే అనిపిస్తుంది, ఇప్పుడు వయసు కూడా అయిపోయింది కదా, మనసు మెదడు చాలా వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. చూడండి, నేను కూడా ఏదేదో మాట్లాడుతూ ఉండిపోయాను. నాతో రండి, కొత్త జంటని కలవండి, వాళ్ళని ఆశీర్వదించండి. రేఖ చాలా సంతోషిస్తుంది. అలాగే, తప్పకుండా. రేఖ సంతోషం కోసమే వచ్చాను కదా. రండి రండి, అటువైపు. ఏదో నర్మద గతాన్ని మర్చిపోయింది కాబట్టి సరిపోయింది. అందుకే నేను కొంచెంలో తప్పించుకున్నాను. కానీ తను ఇక్కడ ఉండి మంచి పని చేసింది. ఇప్పుడు గనక రాఘవ్కి తెలిసిందనుకో, ఏ వ్యక్తినైతే తను అందరికంటే ఎక్కువగా ద్వేషిస్తున్నాడో తను రేఖకి చాలా కావలసిన మనిషని, అప్పుడు భలే మజా వస్తుంది.
నేను రేఖా రాఘవుల పెళ్లి జరగకుండా ఆపలేకపోయుండొచ్చు. కానీ ఇప్పుడు నన్ను రాఘవ రేఖల బంధంలో విషాన్ని చిమ్మకుండా ఎవ్వరూ ఆపలేరు. సంతోషంగా ఉండండి. ఒక పవిత్ర బంధంతో ముడిపడ్డారు. దాన్ని గౌరవించండి. సంతోషంగా ఉండండి, చల్లగా ఉండండి. మీరండి, ఈవిడ ఆశీర్వాదం కూడా తీసుకోండి. సంతోషంగా ఉండండి.